దివ్యవాణి టీవీ ఛానల్ వీక్షకులకు పరమ పవిత్ర త్రిత్వైక సర్వేశ్వరిని నామమున శుభాశీస్సులు, తల్లిమరే నామమున శుభములు. మనము శ్రీసభ చట్టంలో జ్ఞానవివాహము అంశం మీద గడిచిన 2 వారాల నుండి ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇంతవరకు మనము పవిత్ర గ్రంథంలో ఏ విధముగా జ్ఞాన వివాహం గురించి చెప్పబడింది, తర్వాత వచ్చినటువంటి 10 శతాబ్దాలలో ఏ విధముగా వర్ణించడం జరిగింది, తర్వాత వచ్చినటువంటి మధ్యయుగంలో ఏ విధముగా వివాహం గురించినటువంటి బోధనలు జరిగాయి, తర్వాత వికాస యుగంలో ఏ విధముగా జ్ఞాన వివాహం గురించినటువంటి బోధనలు ప్రభావితం చేశాయి తల్లి శ్రీ సభను. వీటన్నిటిని కూడా చూసుకుంటూ మనం శ్రీ సభలో మొట్టమొదటిసారిగా క్రోడీకరించినటువంటి శ్రీసభ చట్టములో 1917వ సంవత్సరంలో విడుదలైనటువంటి శ్రీసభ చట్టములో ఏ విధముగా జ్ఞాన వివాహం గురించినటువంటి అంశములు పొందుపరచబడ్డాయి అన్నటువంటి క్లుప్తముగా మనము తెలుసుకున్నాం. ఇప్పుడు గత వారం మనం మొదలుపెట్టినటువంటి ఈ 2వ వాటికన్ మహాసభ ఏ విధముగా ఈ జ్ఞానవివాహం గురించినటువంటి అంశాలను బోధించింది అన్నటువంటిది మనం ప్రారంభించున్నాం. అయితే మొట్టమొదటిగా మనము తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఈ 2వ వాటికన్ మహాసభ మానవాళి క్రైస్తవ విశ్వాసుల యొక్క భక్తిని పెంపొందించే విధముగా, మానవునకు దేవునకు మధ్య ఉన్నటువంటి సంబంధాలు ఇంకా ఎక్కువగా మెరుగుపడే విధముగా అనేకమైనటువంటి అధికార పత్రాలు చేయబడ్డాయి. ఆ అధికార పత్రాలలో ఒకటైనటువంటి ఆధునిక ప్రపంచంలో శ్రీసభ అనేటువంటి ఆ అధికార పత్రము, అందులో ఆర్టికల్స్ 47 నుండి 52 వరకు ఆధునిక ప్రపంచంలో వివాహము, కుటుంబము అన్నటువంటి అంశం మీద చెప్పబడింది. ముఖ్యమైనటువంటి బోధనలు అందులో పొందుపరచబడి ఉన్నాయి. అయితే సమయాతీతము ఎక్కువగా లేదు కాబట్టి క్లుప్తముగా ముఖ్యమైనటువంటి ఆ బోధనలు ఏమిటి, దేని గురించి తల్లిని శ్రీసభ ఆ అధికార పత్రంలో పొందుపరిచింది అన్నటువంటిది మనం ఒకసారి తెలుసుకున్నట్లయితే, మొదటిగా వివాహము, కుటుంబము ఈ 2 వ్యవస్థలు కూడా చాలా పవిత్రమైనటువంటివని, దాంపత్య జీవితంలో భార్య భర్తల మధ్య మచ్చలేని ప్రేమను ఉండాలని, సంతాన ప్రాప్తితో వైవాహిక జీవితము ఫలప్రదం అవుతుందని, వివాహము కుటుంబము ఈ వ్యవస్థలను కాపాడటం అనేటువంటిది అందరి బాధ్యత అని తల్లి అయిన శ్రీసభ ఈ యొక్క ఆర్టికల్స్లో 47 నుండి 52 వరకు ఉన్నటువంటి ఈ ఆర్టికల్స్లో పొందుపరిచింది. ఇవి చాలా ముఖ్యమైనటువంటి బోధనలు. జ్ఞాన వివాహము మరియు కుటుంబము అనేటువంటి ఈ 2 వ్యవస్థలకు ఆయువు పట్టు ఈ బోధనలు. ఎందుకంటే ఈ బోధనల నుండే గ్రహించబడినటువంటిది శ్రీసభ చట్టం. ఈ బోధనలు అనేటువంటివి క్రీస్తు ప్రభుని యొక్క బోధనల మీద ఆధారపడి అభివృద్ధి చేయబడినటువంటిది. దీనిని ఆధారంగా చేసుకునే రానున్నటువంటి మనం ముఖ్యంగా చర్చించబోతున్నటువంటి శ్రీసభ చట్టంలో జ్ఞానవివాహము గురించినటువంటి అనేకమైనటువంటి చట్టాలు ఆధారపడి ఉన్నాయి ఈ బోధనల మీదనే. అందుకోసమని ఈ 2వ వాటికన్ మహాసమావేశం క్రైస్తవ జీవితానికి, విశ్వాసుల జీవితానికి
ఒక దిక్సూచిలా పనిచేసి ఈ ఆధునిక ప్రపంచంలో, ఈ కంప్యూటర్ యుగంలో మానవుడు సాటి మానవుని మర్చిపోతున్నటువంటి సమయంలో, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సంబంధాలు క్షీణిస్తున్నటువంటి సమయంలో ఈ బోధనలు అనేటువంటివి ఒక దేవుని యొక్క వరముగా, దేవుడిచ్చినటువంటి అనుగ్రహముగా తల్లైన శ్రీ సభ వచ్చినటువంటివి ఈ బోధనలు. అందుకే ఈ బోధనల యొక్క సారాంశం అంతటి కూడా తీసుకొని శ్రీ సభ చట్టాన్ని చేసింది. జ్ఞాన వివాహంకు సంబంధించి శ్రీ సభ చట్టం రెండవసారి ఇప్పుడు కూడా ఉన్నటువంటి శ్రీ సభ చట్టం కోడ్ ఆఫ్ క్యానన్ లా అని ఆంగ్లంలో చెప్తారు. దానిని 1983వ సంవత్సరంలో అప్పటి జగద్గురువులైనటువంటి నేటి పునీత 2వ జాన్ పాల్ పోప్ గారు ఈ చట్టాన్ని, శ్రీ సభ చట్టాన్ని ఆనాడు బహిర్గతం చేశారు, ఆనాడు ప్రకటించారు. అప్పటి నుండి కూడా ఈ శ్రీ సభ చట్టంలో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా తల్లైన శ్రీ సభ పాటిస్తూ దేవుని యొక్క మార్గంలో నడుస్తూ ఉన్నది. ఇప్పుడు మనం తెలుసుకుందాం శ్రీ సభ చట్టంలో ఏ విధముగా వివాహమునకు, జ్ఞాన వివాహమునకు చట్టబద్ధతను ఇవ్వడం జరిగినది అన్నటువంటిది. ఈ క్యానన్ లా శ్రీ సభ చట్టం 1983వ సంవత్సరం వచ్చినటువంటిది. గతంలో 1917వ సంవత్సరం వచ్చినటువంటి చట్టాన్ని ఆధారం చేసుకొని మరియు ఈ 2వ వాటికన్ మహాసభ బోధనలు, అధికార పత్రాలు, వాటిలో ఉన్న బోధనలను ఆధారం చేసుకొని ఈ శ్రీ సభ చట్టం తయారు చేయబడింది. ప్రస్తుతం మనం ఇదే ఒక మార్గదర్శకంగా ఉపయోగిస్తూ ఉన్నాం అన్ని చోట్ల కూడా మన శ్రీ సభలో. ఈ చట్టంలో ఆర్టికల్ 1055 క్యానన్ 1055 ఈ విధముగా చెబుతూ ఉన్నది. ఒక్కసారి ఆలకిద్దాం ఏం చెప్తుందంటే, వైవాహిక ఒడంబడిక ద్వారా స్త్రీ పురుషులిరువురు తమ మధ్య శాశ్వత జీవిత భాగస్వామ్యంను ఏర్పరచుకుంటారు. ఈ పవిత్ర ఒడంబడిక ద్వారా భాగస్వాములిరువురు ఒకరి కొరకు మరొకరు జీవిస్తూ దేవుడిచ్చినటువంటి సంతాన వారిని ప్రేమతో స్వీకరించి వారికి విద్యాబుద్ధులు గరపి ఈ బాధ్యతలను నెరవేరుస్తారని మాట ఇస్తారు. జ్ఞాసనం పొందినటువంటి స్త్రీ పురుషుల మధ్య ఏర్పడినటువంటి ఈ వైవాహిక ఒడంబడికను మహోన్నతమైనటువంటి దివ్య సంస్కారముగా క్రీస్తు ప్రభువు దీవిస్తారు. ఇది ఆ యొక్క ఆర్టికల్లో ఉన్నటువంటి వివాహం గురించినటువంటి ఒక వివరణ. దీని ఒక వివరణ అని మనం చెప్పవచ్చు. జ్ఞాన వివాహం అంటుంది. ఇంకొకసారి మనం చదువుకున్నట్లయితే దీనిలో ఎటువంటి అంశాలు ఉన్నాయో మనం తర్వాత కొద్ది మాటల్లో చెప్పుకోవచ్చు. మరి ఒకసారి వైవాహిక ఒడంబడిక ద్వారా స్త్రీ పురుషులిరువురు తమ మధ్య శాశ్వత జీవిత భాగస్వామ్యం ఏర్పరచుకుంటారు. ఈ పవిత్ర ఒడంబడిక ద్వారా ఈ భాగస్వాములిరువురు ఒకరి కొరకు మరొకరు జీవిస్తూ దేవుడిచ్చినటువంటి సంతాన వరమును ప్రేమతో స్వీకరించి వారికి విద్యాబుద్ధులు గరిపే బాధ్యతను నెరవేరుస్తామని మాట ఇస్తారు. జ్ఞానస్నానం పొందినటువంటి స్త్రీ పురుషుల మధ్య ఏర్పడిన ఈ వైవాహిక ఒడంబడికను ఒక మహోన్నతమైనటువంటి పవిత్ర దివ్య సంస్కారముగా క్రీస్తు ప్రభువు దీవిస్తారు. ప్రియ విశ్వాసులారా, ఇది చాలా ముఖ్యమైనటువంటి వివరణ శ్రీసభ చట్టంలో పొందుపరచబడినటువంటిది. ఒక్కసారి ఈ వివరణలోని కొన్ని అంశాలను మనం ధ్యానం చేస్తే అప్పుడు నిజముగానే మనకు తెలుస్తుంది ఎంతటి గొప్ప నిగూఢార్థం ఇందులో దాగి ఉన్నది అన్నటువంటిది. మొట్టమొదటిగా వివాహ ఒడంబడిక అని మనం అది చెబుతూ ఉన్నది. వైవాహిక ఒడంబడిక అని చెబుతున్నది ఈ యొక్క అంశం.
ఈ ఒడంబడిక అన్నటువంటిది ఇక్కడ మనం గుర్తించాల్సిన అంశాలు రెండు. ఒకటి కాంట్రాక్ట్, ఇంకొకటి కవనెంట్. ఒకటి ఒప్పందము, ఇంకొకటి ఒడంబడిక. ఒక చిన్న విరామం తర్వాత ఈ రెండింటిని గురించినటువంటి వ్యత్యాసం తెలుసుకుందాం.